రెండో అధ్యాయం యొక్క పరిచయం. భగవద్గీతలో రెండో అధ్యాయము సాంఖ్యయోగము. ఈ యోగంలో మొత్తం 72 శ్లోకాలతో అర్జునునికి శ్రీకృష్ణుడు జ్ఞానబోధ చేస్తాడు. ఈ అధ్యాయంలో అర్జునుడు పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తిని పునర్ఘటించి ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారము మర్యాదపూర్వకంగా అర్జునుడు ప్రాధేయపడతాడు. తను ఉన్న పరిస్థితిలో ఏమి చేయాలో తనకు దిశానిర్దేశం చేయమని శ్రీకృష్ణుడిని బతిమిలాతాడు అర్జునుడు. శరీరం నశించిపోని మరణము లేని ఆత్మ గురించి చెప్పడం ద్వారా దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునునికి. ఒక మనిషి పాత బట్టలు వదిలేసి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో, ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకొక జీవిత కాలానికి శరీరమును మార్చుకుంటుంది అని కృష్ణుడు అర్జునునితో అంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యత గురించి అర్జునునితో ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునునికి గుర్తు చేస్తాడు శ్రీకృష్ణుడు. సామాజిక బాధ్యతని నిర్వర్తించడం ఒక పవిత్రమైన ధర్మమని, అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని, అదే సమయంలో కర్తవ్యం ఉల్లంఘించడం వలన అవమానము అపకీర్తి కలుగుతుందని కృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు. అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునునికి సూచిస్తాడు శ్రీకృష్ణుడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని బుద్ధియోగము అంటారని, బుద్ధిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫలకాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధనాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు. దివ్య జ్ఞానంతో స్థితులై ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికత జ్ఞానంలో స్థితులై ఉన్నవారు మోహము, భయం, క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరిస్తాడు. వారు సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటారు అని, వారి ఇంద్రియాలు నిగ్రహింపబడి ఉంటాయని, వారి మనసు ఎప్పుడూ భగవంతునితో లీలమై ఉంటుందని, మానసిక అవినీతి కారకములైనటువంటి కామము, క్రోధము, లోభము ఎలా ఎదుగుతాయో వాటిని ఎలా నిర్మూలించుకోవచ్చో దశల వారీగా శ్రీకృష్ణుడు అర్జునునికి విశదీకరిస్తాడు. ఇది సాంఖ్య యోగము. జై శ్రీకృష్ణ. నమస్కారం.